ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే 3 సంపాదిస్తున్నాడు, పెళ్ళాం సంపాదిస్తుంది, ఈ డబ్బు అంతా వెళ్ళిపోతుంది, ఏం చేసుకుంటున్నారు, ఏం జరుగుతున్నారు అనుకుంటారు. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇంటి గుట్టు బయట చెప్పుకోకూడదు. గుజలు ఆడుకునే వాళ్ళ కాడికి వెళ్ళకూడదు. మనల్ని మనం పోయి కూర్చోగానే మన గురించి వివరాలు అడుగుతారు, వాళ్ళు మనకు చెప్పరు. మంది పక్క రాగానే 10 మంది పనిచేసుకుంటారు. అక్కడ అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒక అమ్మ గురించి మనం చెప్పుకోకూడదు, ఒక అమ్మాయి గురించి మనం చెప్పుకోకూడదు. మన గురించి ఒకళ్ళు చెప్పుకొని ఎవరి కర్మాలది అని వదిలేయాలి. నవీన్ ఆప్సేనే పండిద్ది. మనం ఎంతవరకు కరెక్టో అంతవరకే, మిది మించిపోకూడదు. లేకపోయినా నిండు బండిలాగే ఉండాలి. అది దేవుడిచ్చిన వరం. ఇవాళ ఉంటే మనమే తింటాం, రేపు ఉంటే మనమే తింటాం, లేకపోయినా మనమే ఉంటాం. సంతోషం వచ్చినా మనమే ఉంటాం, దుఃఖం వచ్చినా మనమే పడతాం. ఎదటోళ్ళు ఎవరు పడరు. అది మొదలు చేసుకొని కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఆ భార్యకి, ఆ పిల్లలకి, మనకి ఎవరికి కష్టాల సుఖాల్లో పంచుకునేది. బయట వాళ్ళు ఎవరు పంచుకోరు. మంచైనా చెడ్డైనా ఆ ఇంటి ఊరికి. కష్టం వచ్చినా మనమే పడాలి, బాధ వచ్చినా మనమే పడాలి. బాధ వచ్చిందని ఇవాళ భయపడకూడదు, కష్టం వచ్చిందని ఇవాళ ఇది అవ్వకూడదు, మడిసి కుంగిపోకూడదు, గట్టిగా ఉండాలి. ఇది మనల్ని ఏం చేసిద్ది బా అనాలి అనే ధైర్యం ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకోవాలి. ఉన్న రోజు మనమే తింటాం, లేని రోజు మనమే ఉంటాం. ఇవాళ ఉందని ఇరకపాటు పడకూడదు, లేదని బాధపడకూడదు. అంతా దేవుడే చూసుకుంటాడు, నారాయణమూర్తి. అంతే. మంచి అనుకుంటారు, చెడు అనుకుంటారు. నువ్వు ఎంత మంచి చేసినా కూడా ఒక్క నిమిషంలో చెడుతనం అనేది మన మీద పడిపోయింది. ఎందుకంటే మంచితనం అందరికీ నచ్చదు, ఎవరికి నచ్చదు. అది నా వరకే నాకు నచ్చిద్ది అనుకోవటమే. అది మొదలు చేసుకోండి. ఎవరినైనా ప్రేమించండి. విపరీతమైన ప్రేమ పెంచకూడదు. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించండి, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. భార్యనైనా, తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలనైనా మితి మించిన ప్రేమ పెంచుకొని ఏడెక్కించుకుంటే రేపొద్దున దిగమంటే ఎవరు దిగరు. అది మీ ఇష్టం. ఎందుకంటే అన్నీ అనుభవించి ఉండాలి చాలామంది.